బలమైన కూటమిని విడదీయాలంటే కూటమి బలం ఏంటి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బలం ఏంటి? ఎస్సీ ఎస్టీ బీసీలను కాపులు. వీళ్ళలో ఎలా పెట్టాలి ఫిట్టింగ్? ఆయన మధ్య ఇలాంటి కుట్రలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు జగమెరిగిన పెద్ద మేధావి. ఆయన పెడుతున్నాడు రకరకాల సీఎం డిప్యూటీ సీఎంలని అవని ఇదని రకరకాల మాటలు రకరకాల ఎలిగేషన్స్ ఇలా మధ్యలో పెట్టారు. అయినప్పటికీ కూడా కూటమి విడిపోకోకుండా కూటమి అనేది కలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి. కించిత్తు నేను అవమానపడినా నాకు అవమానం కాదు. చంద్రబాబు గారే తెలిసిన ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. దయచేసి రాష్ట్రాభివృద్ధి నాకు కావాలి అని చెప్పి ఇచ్చిన పిఠాపురంలో చేసిన ప్రమాణానికి కట్టుబడి అదేవిధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం మధ్యలో అభివృద్ధి రాజ్యాంగం అనేది నూతన అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ గిరిజనులతోనే మన్నలు పొందుతున్నాడు, బ్రాహ్మణులతో పొందుతున్నాడు. నిన్న పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళ మన్నలే పొందుతున్నాడు. అక్కడ చూస్తే డొక్కా సీతమ్మ అని చెప్పి మర్చిపోయి ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన వాళ్ళ పేర్లు పెడుతున్నాడు. ఏంటండి మన డబ్బులతో నడుస్తున్న ఈ గవర్నమెంటు అధికారంలో తాత్కాలికంగా 5 సంవత్సరాలు ఉంటాకు వచ్చిన వాళ్ళ పేరున ఎన్టీఆర్ జిల్లాలు, వైఎస్ఆర్ జిల్లాలు, ఇంకోళ్ళు జిల్లాలు. పేద ప్రజల కోసం మరణించిన వంగవీటి మోహన్ రంగా లాంటి వాడికి జిల్లానే ఉండదు. ల్యాండ్ ఆర్డర్ బాగానే ఉంది. ఇదివరకు మేము వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చిన లోకల్ ఎమ్మెల్యే వైసీపీ లీడర్ చెప్తే కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేది కాదు. ఇవాళ అలాంటిది ఏం లేదు. అవసరమైతే ఇక్కడ జరగపోయిన ఇన్సిడెంట్ ఇక్కడ వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చుకునే పరిస్థితి ఇవాళ ఉంది. 0 ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చుకునే పరిస్థితి ప్రశాంతత వచ్చింది. ఇన్ కేసు వీళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తే మరో జగన్మోహన్ రెడ్డి లాగా మళ్ళీ ఈ చంద్రబాబు రెడ్డి తయారవడం తప్పనిసి ఇంకోటి ఉండదని వాళ్ళకే తెలుసు. ఇన్ కేసు ఇవాళ వీళ్ళు రెడ్ బుక్ అమలు చేసిన ఆయన రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ఎలా సంకనాగిపోయాడో వీళ్ళు అమలు చేస్తే అలాగే పోతారనటంలో సాధారణ పబ్లిక్గా వెనకడుగు కూడా లేకుండా నేను స్పష్టంగా చెప్పగలను.